చెప్తాం సార్. ఓకే. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు స్వాతి అండి. స్వాతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను ఇక్కడ నిజాంపేట నుంచి కాల్ చేస్తున్నాను. నిజాంపేట నుంచి. ఓకే అండి, మన డాక్టర్ స్పెషల్ కార్యక్రమం చూస్తున్నారు కదండి. అవునండి. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ యశ్వంత్ గారు, న్యూట్రిషన్. మీకు హెల్త్ కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి. ఓకే. హలో నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. యాక్చువల్గా మా పాపకి ఆయిల్ మార్చినప్పుడు చాలా ఎక్కువ దగ్గు వస్తుందండి. వేరే కంపెనీ ఏదైనా మారుస్తుంటే, మేము రెగ్యులర్ గా వాడే ఆయిల్ కాకుండా వేరేది మారుస్తుంటే కంపల్సరీ కాఫ్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. అసలు ఇలాంటి ఆయిల్ ఎలర్జీ అనేది కూడా ఉంటుందా డాక్టర్ గారు అసలు? ఇప్పుడు మీరు అడిగినట్టు చూసుకున్నట్టయితే కూడా కొంతమందికి ఫుడ్ ఎలర్జీస్ లేదా ఇప్పుడు మీరు అన్నట్టు ఆయిల్ ఎలర్జీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్స్ కూడా ఎన్నో రకాలు రావడం జరిగింది. ఇంతకుముందు మనకు గానుగ నూనె అనే తొలం, నథింగ్ బట్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, లేదంటే ఆలివ్ ఆయిల్ కానీ, రైస్ బ్రాన్ కానీ, సన్ఫ్లవర్ కానీ ఇలాంటి ఆయిల్స్ తీసుకోవచ్చు. మిగతావి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో స్టోరేజ్ చేసి లేదా కెమికల్స్ యాడ్ చేయడం వల్ల పిల్లలకు కొంతమందికి పడుతుంది లేదా కొంతమందికి పడట్లేదు. ఓకేనండి. అయితే ఈ తరచూ ఎక్కువగా ఈ చాక్లెట్స్ తింటున్నా లేకపోతే ఇలాంటివి తింటున్నా కూడా తనకి ఎక్కువ దగ్గు వచ్చి వామిటింగ్స్ అవుతున్నాయి అన్నమాట. అంటే తనకి ఏమన్నా టెస్ట్ చేయించాలా ఏంటి అనేది ఒకటి కంగారేస్తుంది. ఇప్పుడు చాక్లెట్స్ ఒక 2 రోజులు తిన్నా కూడా వెంటనే దగ్గు అనేది స్టార్ట్ అవుతుంది. ఒకటి చాక్లెట్స్లో ఏమవుతుందంటే గ్లూకోజ్, నథింగ్ బట్ షుగర్ ఉండడం వల్ల వాళ్ళ కాఫ్ అనేది రావడం జరుగుతుంది. ఇంకోటి చూసుకున్నట్టయితే దాని పరంగా టెస్ట్లు కానీ ఇవేమన్నా అంటే జనరల్ ఫిజిషియన్ని లేదా పీడియాట్రిషియన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల మీకు వాళ్ళు ఏమన్నా టెస్ట్లు కానీ ఏమన్నా మెడికేషన్స్ కానీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే చాలా మంది పిల్లలు కామన్ గానే తింటూ ఉంటారు కదండి. మామూలుగా ఎక్కువ చాక్లెట్స్ తింటారు, కొంతమంది ఎక్కువ ఇవి లేస్ అలాంటివి తింటూ ఉంటారు కదా. అలాంటి పిల్లలు కంపేర్ చేస్తే నేను అసలు ఈజీగా 2 రోజులకి బయట ఫుడ్ ఏది తిన్నా కూడా ఈజీగా 2 రోజులకి ఆ కాఫ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో నాకు అది ఎప్పుడు భయం వేస్తుంది. మరీ ఇంతలాగా ఇదేనా టెస్ట్ చేయించాలా ఏంటా అని చాలా సార్లు ఆలోచించి ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానికోసం టెస్ట్ అన్నట్టు ఏముండదు. ఒకటి ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ లో ఉందని ఒకటి గ్రహించుకోవచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి చాక్లెట్స్ ఎక్కువ తీసుకోవడం అనేది కూడా మంచిది కాదు. సరే సరే. ఇమ్యూనిటీ కోసం అని చెప్పి మేము ఎట్లాంటి ఫుడ్ ప్రిఫర్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు నేను చెప్పాను కదండి మీకు, ఇప్పుడు హై ప్రోటీన్ డైట్ లైక్ ఇప్పుడు నట్స్ కానీ స్ప్రౌట్స్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు పిల్లల్లో చూసుకున్నట్టయితే మనకు ఇప్పుడు ఎగ్ వైట్స్ స్మాష్ లాగా కానీ స్లైసెస్ లాగా కట్ చేసి ఇవ్వడం కానీ, లేదంటే ఇప్పుడు లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ తోఫు కానీ పన్నీర్ కానీ ఇలాంటివి ఇవ్వచ్చు. ఓకే సార్. తన పాప కొంచెం హెల్దీగా ఉంటుంది సార్, కొంచెం ఒబేసిటీగా. అది 50, యాక్చువల్గా తన ఏజ్ వచ్చేసి 8 years, బట్ తను 50 kgs వెయిట్ ఉంది. సో తను తినే తిండిలో అయితే ఎక్కువగా విపరీతమైన తిండి అయితే తినదు. తిండి పరంగా వచ్చిన వల్ల అయితే జంకు తినడం కానీ అట్లా ఎక్కువ మేము ప్రిఫర్ చెయ్యం. అయినా కూడా తనకి యాక్టివిటీ లేకనో అర్థం కావట్లేదు, తన వెయిట్ అనేది కొంచెం నార్మల్ పిల్లలతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగా కనబడుతుంది. ఇది మేము ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తను ఎట్లా ఎడ్యుకేట్ చేయాలంటారు ఈ వెయిట్ విషయం? ఈ వెయిట్ విషయంలో వచ్చేసి మీరు అది ఇప్పుడు చాలా మంది చూస్తుంటాం, చిన్నపిల్లలకు కూడా ఒబేసిటీ రావడం ఇవి ఎక్కువ తరచుగా చూస్తున్నాం. వాళ్ళకి ఎందుకోసం వస్తుందంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ బట్టి కూడా రావడం జరుగుతుంది. ఇంకోటి చూసినట్టయితే ఫుడ్ లైక్ ఇప్పుడు మనకు ఇప్పుడు ఏదైతే వైట్ రైస్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయో అవి కొంచెం తక్కువ కంటెంట్ పెట్టి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఇవ్వాలి. నథింగ్ బట్ ఇప్పుడు 1 cup ఆఫ్ రైస్ తీసుకున్నాం అనుకోండి, 2 cups ఆఫ్ కర్రీ అన్నట్టు పెట్టాలి తనకు. సో దట్ అట్లా ఫైబర్ వెజిటేబుల్స్ వెళ్ళడం వల్ల తను హెల్తీగా ఉంటుంది. ఒబేసిటీ కూడా నార్మల్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి.